హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు నిఫ్టీని చూసారా మీరు? మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ రోజంతా కన్సాలిడేట్ అవుతూ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్పెషల్లీ 2 o'clock తర్వాత కాస్త అప్సైడ్ తీసుకొని జస్ట్ 58 పాయింట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ప్రధానంగా మన నిఫ్టీకి నెగిటివ్గా క్లోజ్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇండియా విక్స్ పెరగడం ఒకటైతే, ఇండియా విక్స్ మార్నింగ్ అవర్స్లోనే ఆల్మోస్ట్ 12 to 13% వరకు అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. అంటే అదే రేంజ్లో క్లోజ్ అయింది ఈరోజు ఇండియా విక్స్ కూడాను. సో దాంతోపాటుగా ప్రధానంగా మనకు కాంట్రిబ్యూట్ చేసింది ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్. నిఫ్టీ ఐటీ అయితే ఆల్మోస్ట్ 0.78% నెగిటివ్గా క్లోజ్ అయింది. 280 పాయింట్స్ ఈరోజు ఐటీ స్టాక్స్ కాస్త నెగిటివ్గా క్లోజ్ అవడంతో మన బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడాను నిఫ్టీ మాత్రము నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదే కాకుండా మన ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడాను ఈరోజు కాస్త నెగిటివ్గా క్లోజ్ అయినాయి. 0.9% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ 492 పాయింట్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం మనం ఈరోజు. సో ఓవరాల్గా చూస్తే మన మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడాను కాస్త పాజిటివ్ టెరిటరీ క్లోజ్ అవ్వడం అనేది కాస్త సంతోషించదగ్గ విషయం. అయితే మీరు లాస్ట్ 1 year నుంచి కనుక మీరు డేటా చూస్తే October 14th, 2024లో నిఫ్టీ 25,127 దగ్గర ఉంటే 13 October 2025 అది ఈరోజు క్లోజింగ్కి 25,227 అంటే 0.4% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. సో వేరాజ్ మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకుంటే మోర్ దెన్ డబుల్ అయిపోయినాయి. సో ఆ అసెట్ క్లాస్లోనేమో విపరీతమైన లాభాలు వచ్చినాయి. స్టాక్ మార్కెట్లోనేమో కాస్త నెగిటివ్ రిటర్న్స్, అంటే 99 పాయింట్స్ రిటర్న్ అంటే సో నథింగ్ అని చెప్పుకోవచ్చు మనం. అదే నిఫ్టీ బ్యాంక్ కనుక చూస్తే ఈరోజు కాస్త పాజిటివ్గా 15 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అదే 1 year రిటర్న్స్ కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ 1 year బ్యాక్ October 14th, 2024లో 51,000 దగ్గర ఉంటే ఈరోజు ఎక్కడుంది 56,625, అంటే సుమారుగా 5,000 పాయింట్లు, అంటే 9% పాజిటివ్గా మూవ్ అయింది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రము పాజిటివ్గా మూవ్ అయినాయి. బట్ నిఫ్టీ మాత్రము 1 year రిటర్న్స్ మాత్రము నథింగ్. 1 year రిటర్న్స్ 0.4%. దీనికి ప్రధానంగా మనం చూస్తే ముఖ్యంగా మనం బ్లేమ్ చేయాల్సింది ఐటీ స్టాక్స్. ఐటీ స్టాక్స్ లాస్ట్ 1 yearలో చూస్తే మీరు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. October 14th, 2024లో 42,872 ఉంటే ఇవాళ ఎక్కడుంది 35,330 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 15 to 20% ఇది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 yearలో ఐటీ స్టాక్స్ మాత్రమే 15 to 20% అప్రాక్సిమేట్గా ఇండెక్స్ పరంగానే. సో ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా ఎక్కువగా ఫాలో అయిపోయినాయి. మీరు టీసీఎస్ చూసినా, ఇన్ఫోసిస్ చూసినా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూసినా హై నుంచి 52-week హై నుంచి సుమారుగా 30-35% నెగిటివ్లో ఉన్నాయి. ఓకే, ఐటీ స్టాక్స్ మాత్రము నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రము పాజిటివ్గా వచ్చినాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మీరు చూసారు కదా, 5,000 పాయింట్లు, అంటే 2024 అక్టోబర్లో 51,800 ఆ రేంజ్లో ఉంటే వాళ్ళ 56,600, సుమారుగా చెప్పుకోవాలంటే 4,800 పాయింట్లు. 4,800 పాయింట్లు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి 1 year, అంటే 9%. అంటే ఎవరైనా బ్యాంకింగ్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే పాజిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. సో దీన్నే మనము సెక్టార్ రొటేషన్ అంటాము. అంటే ఐటీలో ఎప్పుడైతే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్నాయో అప్పుడు కాస్త బిగ్ ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ స్టాక్స్లో మూవ్ అయ్యారు. సో దాంతో బ్యాంకింగ్ స్టాక్స్ అనేది పాజిటివ్గా మూవ్ అయినాయి. లాస్ట్ 1 year నుంచి ఐటీ స్టాక్స్ మాత్రము నెగిటివ్గా మూవ్ అవడం చూసాం మనము. అదే మనం నాస్డాక్ కనుక చూస్తే నాస్డాక్ 1 yearలో 21% రిటర్న్స్ ఇచ్చింది. మన నిఫ్టీ మాత్రము ఫ్లాట్గా ఉంటే నాస్డాక్ యుఎస్ మార్కెట్స్ మాత్రము 21% రిటర్న్స్ ఇచ్చినాయి. సో దీన్ని బట్టి చూస్తే మన స్టాక్ మార్కెట్ అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు మనము. ఓకే, అయితే మన స్టాక్ మార్కెట్ ఈ విధంగానే ఉంటుందా, రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ఉంటుందా? ఉండదు. ఎయిదర్ యుఎస్ మార్కెట్స్లో ఏదైతే కాస్త పాజిటివ్ సెంటిమెంట్ ఉందో దానితో అయినా సరే మన మార్కెట్స్ కాస్త అప్సైడ్ మూవ్ అవ్వాలి. మన లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రము చాలా పాజిటివ్గా ఉన్నాయి. జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వేవ్ చేయడం కానివ్వండి, అంటే కాస్త 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అది రైజ్ చేశారు కదా. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 12 lakhs వరకు నో ట్యాక్స్
తీసుకొచ్చారు. సో అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ చాలా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు మన ఎకానమీకి సంబంధించి. అంతేకాకుండా మన జీడిపి గ్రోత్ కూడాను 7.8గా నమోదైంది Q1 FY26లో. ఇవన్నీ చాలా పాజిటివ్ అంశాలు మనకి. కానీ మన మార్కెట్స్ మాత్రమే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇదంతా బేసిక్గా మనం చూస్తే ట్రంప్కి సంబంధించిన న్యూస్. ట్రంప్ ట్వీట్స్ చేస్తే యుఎస్ మార్కెట్స్ కానివ్వండి, చైనా మార్కెట్స్ కానివ్వండి, ఇండియా మార్కెట్స్ కానివ్వండి ఓవర్ నైట్ విపరీతంగా ఫాలో అయిపోతూ ఉన్నాయి. అట్లానే లాస్ట్ నైట్ ఫ్రైడే కూడాను యుఎస్ మార్కెట్స్ విపరీతంగా ఫాలో అయినాయి. ట్రంప్ చైనా మీద ఇప్పటివరకు విధించిన 30% టారిఫ్ని ఒకేసారి 130%, అంటే 30% ప్లస్ 100% ఓవర్ నైట్ 100% ఇంక్రీజ్ చేస్తున్నానని చెప్పేసి అది November 1 నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పడంతో యుఎస్ మార్కెట్స్ అల్లకల్లోలం అయిపోయినాయి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ కూడాను విపరీతంగా ఫాలో అవ్వడం చూసాం మనము. చైనా మార్కెట్స్ మార్నింగ్ చాలా నెగిటివ్గా ఓపెన్ అయినాయి. హ్యాంగ్సెంగ్ కూడాను నెగిటివ్గా ఓపెన్ అయింది. జపాన్ మార్కెట్స్ నిక్కీ కూడాను నెగిటివ్గా ఓపెన్ అవుతున్నాయి. EU మార్కెట్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్ కూడాను నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా మన మార్కెట్స్ కూడాను నెగిటివ్గా ఓపెన్ అయ్యి మన ఎకానమీలో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ తోటి మన మార్కెట్స్ కాస్త రికవరీ చూసిన ఈరోజు. సో మార్నింగ్ ఓపెన్ అయిన దానికంటే కూడాను 25,150 వరకు కూడాను ఫాలో అవుతూ అక్కడి నుంచి రికవరీ అవుతూ ఫైనల్ క్లోజింగ్ మాత్రం 25,200 అబోవ్లో క్లోజ్ అవడం మాత్రం కాస్త పాజిటివ్గా చూడవలసిన అంశం. ఓకే, సో రేపటికి మన మార్కెట్లో ఏ విధంగా బిహేవ్ చేసే అవకాశం ఉంది? రేపు ఎక్స్పైరీ ఉండింది మన నిఫ్టీకి సంబంధించి. సో రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం చార్ట్ చూస్తూ. ఓకే, ఇది నిఫ్టీ చార్ట్. మీరు చూస్తే ఈరోజు కూడాను 25,150 వరకు, ఇంతకుముందు మనము ఈ లైన్ డ్రా చేసుకున్నాము. 25,150 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము డౌన్ సైడ్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు అది సపోర్ట్ అవుతుంది. సో ఈరోజు కూడాను 25,150 అనేది సపోర్ట్గా తీసుకుంది. సో నెక్స్ట్ మన మార్కెట్ పాజిటివ్గా కనుక మూవ్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే నిన్న ఏదైతే అంటే ఫ్రైడే ఫామ్ చేసిన హై 25,330 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేస్తే 25,450 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది 25,330 ఫస్ట్ రెసిస్టెన్స్. అక్కడి నుంచి హైస్ మూవ్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే మాత్రము. ఏమో 25,330 క్రాస్ చేసి డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయితే కనుక ఒక 100 పాయింట్స్ ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్ ఎమర్జ్ అయ్యి ఒక 100 పాయింట్స్ అబోవ్ సైడ్ కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 25,450 వరకు కూడాను టెస్ట్ చేసే అవకాశం ఉంది. అది రేపు టెస్ట్ చేస్తుందా, నెక్స్ట్ వీక్ టెస్ట్ చేస్తుందా అనేది డౌట్. బట్ 25,330 అనేది అప్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాలి. అదే లోయర్ సైడ్ వచ్చేసేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,150. అది కనుక డెసిసివ్గా డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఏదైనా నెగిటివ్ సెంటిమెంట్ కనుక ఎమర్జ్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే 25,000 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇది మనం నిఫ్టీలో గమనించాల్సిన లెవెల్స్. 25,330 అప్ సైడు, 25,150 డౌన్ సైడు. డౌన్ సైడు కాస్త క్లోజ్గా ఉంది. 25,220 కదా ఈరోజు క్లోజ్ అయింది. 25,150 అనేది కాస్త క్లోజ్గా ఉంది. సో 25,020, సో అది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. 25,150 కనుక క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 25,020 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.